దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టే వెళ్ళదు. ప్రతిరోజు నూతనంగా మన మీద కరుణను కృపను కుమ్మరిస్తానని దేవుడు విలాప గీతములు 3వ అధ్యాయము 22-23 వచనములలో వాగ్దానము చేసిన ఆ దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, ఈ రోజు గడిచిపోయినప్పుడు ఆ రోజులో జరిగిన శ్రమలు, శోధనలు, కన్నీరు, వేదన చూసినప్పుడు ఆ రోజుతోటే మనం ఆగిపోతాం. ఇన్ని శ్రమలు, ఇన్ని శోధనలు నేను ఎలా భరించగలను, రేపటి రోజు ఎలా ఉంటుందో దాన్ని ఎలా నేను ఎదుర్కోవాలో అని నిన్నటి రోజులో జరిగిన ఆ హృదయ వేదనను బట్టే మరొకటి రోజు ఉంటుందని మానవులంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ప్రియులారా, అందుకనే ఆయన దేవుడు, మనం మనుషులం ఈ భూమి మీద ఉన్నాం. దేవుడు ఆయన ఒక వాగ్దానం ఇచ్చారంటే దాన్ని తప్పకుండా నెరవేరుస్తారు. వాగ్దానం మీద నిలబడే దేవుడు. ప్రతిరోజు నా కృప నూతనంగా ఉంటుంది అంటే నిన్నటి దినాన్ని నువ్వు ఆ శ్రమను ఎదుర్కోలేకపోయావేమో, కానీ మరొక నూతన దినమున దేవుడు మనకిచ్చే ఆ నూతన కృపాశక్తులతో ఆ పరిస్థితినే కాదు, దానికంటే పెద్ద పరిస్థితి వచ్చినా కూడా, ఏ శ్రమ ఎంత పెద్దదైనా కూడా దేవుడు మన పక్షమున ఉండగా విరోధి మనకెవ్వరు. కానీ మనం చూడవలసింది, మనము దేవుడి పక్షమున ఉన్నామా, దేవుడు మన పక్షమున ఉన్నారా? ప్రియులారా, చూడండి, ఒక చిన్న బిడ్డ తన తల్లితో కానీ తండ్రితో కానీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ బిడ్డ ముఖంలో ఎక్కడైనా ఆందోళన, వేదన మనం చూస్తామా? తండ్రి తల్లి చేయి పట్టుకొని ఉన్నంతసేపు దేని గురించి ఆలోచించకుండా చక్కగా ఆడుతూ పాడుతూ నాట్యం వేస్తూ ఆ బిడ్డ నడుచుకుంటూ వెళ్తుంది. ఎందుకు? ఎక్కడి నుంచి ఆ ధైర్యం అంటే తన చేతిని తన తల్లి తండ్రి పట్టుకొని ఉన్నారనే నమ్మకం. నేను నా తండ్రి ఆధీనంలో ఉన్నాను, నా తండ్రి నన్ను ఎప్పుడు కూడా నా చేయి వదిలిపెట్టరు, గమ్యానికి నన్ను చేరుస్తారని ఆ చిన్న బిడ్డలో ఉన్న నమ్మకం మనము ఎన్నిసార్లు బైబిల్ గ్రంథం చదివినా, ఎన్ని ప్రార్థనలు చేస్తున్నా, ఇంత వయస్సు మనకు వచ్చినా మన పరలోకపు తండ్రి ప్రేమను మనము ఆ ప్రేమ మీద మనం నిలబడి ఉండలేకపోతున్నాం. మన పరిస్థితులను చూసినప్పుడు ఆ ప్రేమ చాలా చిన్నగా మనకు కనిపిస్తుంది. మన కన్నీరు, మన వేదననే ఒక పెద్ద పర్వతంలాగా మనకి కనిపించి ఈ పరిస్థితి నుంచి నేను బయటకి దాటి వెళ్ళడం సాధ్యమా అసాధ్యమా అనే ఆ పరిస్థితిలోనే, ఆ ఆలోచనలోనే మన సగం జీవితము గడిచిపోతూ ఉంది ప్రియులారా. కానీ సృజించిన సృష్టికర్త మీద మన దృష్టిని పెట్టినప్పుడు పర్వతం అంటే పెద్ద సమస్య ఉన్నప్పటికి కూడా ఆ పర్వతాన్ని సృజించిన దేవుడే నా తండ్రి అనే నమ్మకం మనం కలిగి ఉన్నప్పుడు పర్వతాన్ని అవలీలగా మనం దాటిపోగలం ప్రియులారా. కానీ ఆ ఆలోచన మన మనసులో ఆరంభమైనప్పుడు మన దృష్టి పర్వతం అంటే సమస్య మీద ఉందా, ఆ పర్వతాన్ని దాటింప చేయగల ఆ దేవుని ప్రేమ మీద ఉందా? మనల్ని మనము ప్రతి ఉదయము మన మనస్సుని మనం ఆగాలి, చూడాలి, అప్పుడే ముందుకి మన జీవితాన్ని కొనసాగించాలి. పర్వతం మీద మన దృష్టి అంటే సమస్య మీద మన దృష్టి ఉంటే మన శక్తి ద్వారా, మన బలము ద్వారా ఏది కూడా సాధించలేం ప్రియులారా. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువే స్వయంగా చెప్తున్నారు, నీ స్వంత బలము వలన కానీ, నీ సైన్య బలము వలన కానీ నువ్వు ఏ విజయాన్ని పొందలేవు, కానీ నీ దేవుని మీద నీకు ఉన్న నమ్మకము ద్వారా, ఆ దేవుని శక్తి ద్వారా ఏ పరిస్థితినైనా నీవు ఎదిరించగలవు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు ప్రియులారా. ఈరోజు ఏ పరిస్థితి నీకు పర్వతంలాగా కనిపిస్తుంది, ఏ కన్నీరు ఇక నీకు ఆగదు అనుకుంటున్నావు,
ఏ పరిస్థితిలో నిన్ను నీవు ముందుకు నీ జీవితాన్ని సాగింపలేక చేసుకుంటున్నావు? నా ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాలం కొద్దిగా మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించగలిగితే సమరియా పట్టణ వాసుల పరిస్థితి కూడా అలానే ఉందని మనం రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఎక్కడ చూసినా కరువు, ఎక్కడ చూసినా శత్రువుల భయం, ఎక్కడ చూసినా శాంతి లేదు, సమాధానం లేదు. ఆ కరువుకి వాళ్ళు భరించలేక 2 స్త్రీలు అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆరోగ్యంలో మనం చదువుతూ ఉన్నాం. మనం ఇద్దరు మన పిల్లల్ని నా బిడ్డని ఈరోజు మనం చంపుకొని తిందాం, రేపు నీ బిడ్డని చంపుకొని తిందాం, అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి గడ్డు కాలంలో వాళ్ళు ఉన్నారు ప్రియులారా. అయినా కూడా అక్కడ ఉన్న రకరకాల మనుషులను గమనించినప్పుడు పరిస్థితి ఒక్కటే అందరిది, కానీ కొంతమంది ఈ పరిస్థితి నుంచి మనం దాటిపోగలం అని కొంతమంది అంటున్నారు. మరికొంతమంది ఈ పరిస్థితి నుంచి మనం దాటిపోవడం అసాధ్యం అంటున్నారు. నా ప్రియ సహోదర సహోదరి, 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ సమరియా పట్టణం మీద దాడి చేయడానికి సిరియా రాజు బెన్హదదు ఆయన శత్రు సమూహంతో వస్తున్నాడని తెలిసినప్పుడు ఆ సమరియా రాజుకు కూడా భయం వేసింది. అతడు కూడా గోనెపట్ట దాల్చి ప్రార్థనలో ఉన్నాడు. జరుగుతున్న పరిస్థితిని చూసి ఈ పరిస్థితి నుంచి మనం బయటపడడం అసాధ్యం అనుకుంటున్నాడు. కానీ ఎలీషా ప్రవక్త దేవునితో సంబంధం కలిగిన వాడు మాత్రం ఈ కరువు ఇక ఉండబోదు, ఈ కరువు పూర్తిగా దేవుడు తొలగించబోతున్నాడు, రేపు ఇదే సమయానికి ఇక్కడ విరివిగా ఆహార పదార్థాలు దొరకబోతున్నాయి, ఈ పరిస్థితి సాధ్యం అని ఎలీషా ప్రవక్త చెప్తున్నాడు. ప్రియులారా, ఇంకొక వైపు చూసినప్పుడు కుష్ఠరోగులను అక్కడ మనం చూస్తున్నాం. ఆ కాలంలో కుష్ఠరోగుల పరిస్థితి ఎలా ఉంటుంది? కుష్ఠరోగులు వస్తున్నారంటే వాళ్ళు గంట కొట్టుకొని రావాలి. మేము అశుద్ధులము వస్తున్నాము, అందరూ కూడా ఆ వార్త వినగానే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ అశుద్ధి ఎక్కడ వాళ్ళకు సోకుతుందోనని. అలాంటి పరిస్థితులలో ఉన్న కుష్ఠరోగులకి వారి పరిస్థితి ఎలా ఉండవచ్చు? సాధారణ ప్రజలు రాజే స్వయంగా ఈ పరిస్థితి ఇక మారదు, ఈ యొక్క కరువుతో ఈ యొక్క యుద్ధాలతో మరణించబోతున్నామని భయపడుతున్న సమయంలో ఎలీషా ప్రవక్త మాత్రం ఇది సాధ్యం, దేవుడి వలన ఇది సాధ్యం, మంచి రోజులు రాబోతున్నాయని ఎలీషా ప్రవక్త చెప్తున్నాడు. కుష్ఠరోగులు మాత్రం మనం ఎక్కడ జీవించినా మన పరిస్థితి ఒకటే. ఇక్కడ ఆకలితో ఈ సమరయ పట్టణంలో మనం ఎందుకు ఉండాలి? కొద్దిగా మనం ముందుగా అడుగు వేసి ఆ యొక్క శత్రు శిబిరంలోనికి మనం వెళ్దాం. మనం ఇక్కడున్న ఆకలితో మరణిస్తాం, అక్కడికి వెళ్ళిన శత్రువులు మనల్ని చంపివేయవచ్చు. కానీ పరిస్థితి ఒక్కటే అయినప్పుడు మనం ఎందుకు కొంచెం ప్రయత్నించకూడదు? మనం ఎందుకు ఆ శత్రు శిబిరం దగ్గరికి వెళ్ళకూడదు? ఎవరైనా మనకు కొంచెం ఆహారం పెడతారేమో, మన ప్రయత్నం మనం ఎందుకు చేయకూడదు అని ప్రియులారా చూడండి, వాళ్ళు కొద్దిగా ధైర్యం చేసి ఈ ఆకలితో ఉన్న కరువుతో ఉన్న సమరయ పట్టణాన్ని వదిలి శత్రు శిబిరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యం, అద్భుతం, కావలసినంత ఆహార పదార్థాలు, ఏ శత్రువులు లేరు, ఏ శత్రు సమూహము లేదు, అంతా కూడా నిశ్శబ్దంగా ఉంది. కావలసినంత వాళ్ళు భోజనం చేసి కావలసినన్ని వెండి బంగారం తీసుకొని ప్రియులారా అక్కడి నుంచి వాళ్ళు స్వార్థంగా పారిపోలేదు. కుష్ఠరోగంతో వాళ్ళు బాధపడుతున్నప్పటికీ కూడా మనలాగా ఆకలిగా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ కరువుతో మలమల్లాడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ శత్రువులకు భయపడి భయముతో జీవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం ఈ యొక్క శుభవార్తను సమరయ పట్టణంలో ఉన్న అందరికీ చెప్పాలి అని సత్యాన్ని గ్రహించిన వాళ్ళు ఆ శుభ సమాచారాన్ని సమరయ పట్టణానికి తీసుకొని వచ్చినప్పుడు ప్రియులారా కుష్ఠరోగాన్ని మర్చిపోయేవాళ్ళు, కుష్ఠరోగులు ఈ శుభ సమాచారాన్ని తీసుకొని వచ్చారని దాన్ని కూడా మర్చిపోయారు. శుభ సమాచారాన్ని మాత్రమే వాళ్ళు గమనించారు, దాన్ని స్వీకరించారు. కుష్ఠరోగులకు సాధ్యమైంది మనకెందుకు సాధ్యం కాదని ఆ కరువులో ఉన్న వాళ్ళందరూ కూడా శత్రు సమూహం దగ్గరికి, శత్రు శిబిరం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని, ఎలీషా ప్రవక్త ద్వారా పలికిన ప్రవచనము నెరవేరడాన్ని వాళ్ళు కన్నులతో గమనించారు.
నా ప్రియ సహోదరుడా సహోదరి, చూడండి, ఎలీషా ప్రవక్త దేవుడితో తనకు కలిగిన సంబంధం ద్వారా దేవుని మాటను ప్రవచన రూపంలో చెప్పగలిగాడు. తను చెప్పగలిగాడంటే ధైర్యం ఉండాలి, అది జరుగుతుందని నోటితో పలకడానికి. ప్రియులారా, విశ్వాసంతో జీవిస్తున్న వాళ్ళు మాత్రమే, దేవునితో సంబంధం కలిగిన వాళ్ళు మాత్రమే జరగబోయే విషయాన్ని గురించి ధైర్యంగా ముందుగానే ప్రకటిస్తారు. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 7వ వచనంలో, మనం దృష్టి వలన కాదు విశ్వాసము ద్వారా మనం జీవించాలని పౌలు భక్తు ద్వారా ప్రభు మనందరికీ ఉదయకాలంలో నెరవేరుస్తున్నాడు. నీతిమంతుడు విశ్వాసము ద్వారా ఈ లోకంలో జీవించును. ప్రవక్తగా దేవుడు ఈ లోకంలో నీ కుటుంబానికి నిన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాడు. నీ జీవితానికి నిన్నే దేవుడు నీ మాటల ద్వారా ప్రవచనం చెప్పాలని ఈ ఉదయకాలంలో మనందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచారు. మరి దేవుని పట్ల గల విశ్వాసం ద్వారా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానములను ఎత్తిపట్టి ఆ వాగ్దానాలను ఒక ప్రవచనంలాగా నీ కొరకు, నీ కుటుంబం కొరకు స్వీకరించగలుగుతున్నావా? లేదా పర్వతంలాగా ఉన్న ఆ సమస్యను చూసి ఆ సమస్యను నీ ఎలా దాటిపోగలను అని ఆ కరువునే నువ్వు చూస్తున్నావా? నా ప్రియ సహోదరుడా సహోదరి, నీకున్న సమస్య కుష్ఠరోగిలాగా ఉండవచ్చు, కానీ వాళ్ళు ఒక్క అడుగు ముందుకు వేసి శత్రు శిబిరంలోనికి వెళ్ళినప్పుడు మాత్రమే అంత అద్భుతాన్ని వాళ్ళు చూడగలిగారు. అవిశ్వాసంలో మనం ఉన్నంత వరకు దేవుడు మన కొరకు ఏర్పరిచిన ఏ అద్భుతాన్ని కూడా మనం చూడలేం. ప్రియులారా, నీవు మానసిక రోగంతో నీవు లోపలే ఉండి, నీ గృహంలో ఉండి, ఇక నా జీవితం ఇంతే, నా కుటుంబం ఇంతే అని నువ్వు అనుకుంటున్నావేమో. అలా ఉండడానికి దేవుడు నిన్ను సృజించలేదు. అలా ఉండడానికి ఈ ఉదయకాలంలో దేవుడు నిన్ను సజీవుల లెక్కలో ఉంచలేదు. దేవుని వాక్యాన్ని విన్న నీవు దేవుని వాగ్దానాలను విశ్వాసంతో స్వీకరించగలిగితే నీ శక్తి వలన కాదు, సైన్య బలము వలన కాదు, కానీ ఆ దేవుడిచ్చిన వాగ్దానములను విశ్వాసంతో మనం స్వీకరించడం ద్వారా, దేవుని కృప ద్వారా, దేవుని ప్రేమ ద్వారా ఈ లోకంలో మనకి అసాధ్యమైనది లేదు. కుష్ఠరోగులు విశ్వాసంతో అడుగు ముందుకు వేశారు. తమ జీవితాలను కాపాడుకోవడం మాత్రమే కాదు, సమరయ పట్టణంలో ఆకలితో అలమటిస్తున్న అందరి జీవితాల్లో వెలుగు నింపారు. సమృద్ధిగా ఆ రోజు కొరకు మాత్రమే కాదు, తమ జీవితాలకు సరిపడినంతగా అక్కడ బంగారము వెండిని వాళ్ళు పొందగలిగారు. నా ప్రియ సహోదరుడు సహోదరి, ఈ ఉదయకాలంలో ఏ పరిస్థితిని చూసి, ఏ పర్వతాన్ని చూసి నీ జీవితాన్ని నువ్వు అక్కడే ఆపివేసుకున్నావేమో, అసాధ్యం అనుకుంటున్నావేమో. నీ శక్తి వలన అది అసాధ్యం, కానీ నిన్ను సృజించిన దేవుడి వలన అది సాధ్యం అని నువ్వు నమ్మినట్లయితే మరి ఆ కృపను, ఆ శక్తిని మనకి ప్రసాదించమని మనం అందరం ప్రార్థించుదాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. మా చుట్టూ జరుగుతున్న పరిస్థితులను మేము గమనించినప్పుడు, మా చుట్టూ జరుగుతున్న కార్యాలను మేము పరిస్థితిని గమనించినప్పుడు ప్రభా, మా జీవితం ఇక ముందుకు కొనసాగించలేము, అది అసాధ్యమని ప్రభా ఈ ఉదయకాలంలో నాతో కలిసి ప్రార్థన చేస్తున్న వారు పరిస్థితి ఎంతోమందిది ఉండవచ్చయ్యా. మా శక్తి, మా బలం వల్ల కాదు ప్రభువా విజయాన్ని మేము పొందేది, మమ్మల్ని నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని వలన, మా కొరకు తన చివరి రక్తపు బొట్టును కూడా ధార చేసిన ఆ యేసు ప్రభు వలన, మా కొరకు పరలోకపు తండ్రి తన ఏకైక కుమారుణ్ణి మా కొరకు అర్పించిన ఆ పరలోకపు తండ్రి ప్రేమ వలన అయ్యా, ఎంతమంది మానసిక వ్యాధులతో కట్టుబడి ఉన్నారు, ఎంతమంది శారీరకంగా నాయనా పడకలలోనూ ఉండి లేవలేకపోతున్నారు, ఎంతమంది నా కుటుంబంలో ఇక విజయము లేదు అని నాయన కన్నీరు కారుస్తున్నారు. ఈ ఉదయకాలంలో వారందరి జీవితాల్లో ఈ సత్య సందేశము వారిని ధైర్యవంతులను చేయనుగాక, బలవంతులను చేయనుగాక. దేవుని కృప ద్వారా అన్ని కూడా సాధ్యమనే విశ్వాసము వారిలో మీరు రగిలించండి ప్రభువా. అయ్యా, యోహాను రాసిన 1వ లేఖ 2వ అధ్యాయం 17వ వచనంలో మీరు చెప్తున్నారు, మీరు అనుగ్రహించే అభిషేకం మా జీవితాలను ఎలా నూతనీకరించుకోవాలో మాకు తెలియజేస్తుంది అన్నావు ప్రభువా. నీకు స్తోత్రం నాయన. ఈ క్షణంలో మీరు అందరినీ కూడా
నూతన అభిషేకంతో నింపుతున్నారు తండ్రి. నీకు స్తోత్రం. ఇక నుండి మా జీవితాల్లో అసాధ్యమనే పదాన్ని మీరు పూర్తిగా తొలగిస్తున్నారు ప్రభా. మా శక్తి వలన కాదు, మా బలము వలన కాదు, కానీ మా సృష్టికర్త అయిన మా కొరకు ప్రాణత్యాగం చేసిన మాలో నివసిస్తున్న యేసు ప్రభు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా అన్నీ కూడా చేసి ముగించగలమనే ధైర్యాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకు స్తోత్రం. మీ మహిమ కొరకు ఇది చేస్తున్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఎలీషా ప్రవక్తలాగా నిలబడవలసిన రోజు, ఏలియాలాగా ప్రభు కొరకు రోషంగా జీవించవలసిన రోజు. నీవు ప్రభు ప్రక్కన నిలబడినట్లయితే ప్రభువే నీ కార్యమంతా చేసి ముగిస్తారు. ఇక ఆలస్యం ఎందుకు? వాగ్దానాన్ని ఎత్తిపడదాం, విశ్వాసంలో విజయాన్ని స్వీకరించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.